హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో పల్లి కొబ్బరి కాంబినేషన్లో బ్రేక్ఫాస్ట్లోకి టేస్టీగా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న కప్పు దాకా పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే స్పైసీకి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇందులో 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేగించుకున్నట్టయితే పల్లీలు లోపల దాకా బాగా వేగి ఈ చట్నీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇవి అన్నీ చక్కగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులో చిన్న కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చిన్న ఉసిరికాయ సైజ్ చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ పోసుకుని మిక్సీ జార్ మూత పెట్టి ఇప్పుడు చూపిస్తున్న విధంగా పల్లి కొబ్బరి చట్నీని మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకుని చట్నీని ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి తీసుకుని తాలింపు కూడా యాడ్ చేసుకుందాం. స్టవ్ మీద అదే బాండీ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొంచెం పొట్టు మినపప్పు, హాఫ్గా యాడ్ చేసుకుని ఎండుమిరపకాయ ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. తాలింపు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే పల్లి కొబ్బరి చట్నీ రెడీ అవుతుంది.